యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మహాగణేశ పంచరత్నము అనే స్తోత్రానికి మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఆ ఛానల్లో ఒక 1 వీక్ 10 డేస్లో నేను ప్లే చేస్తున్నాను. ఎవరైనా ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది అనమాట. దీనికి మూవీ సాంగ్స్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను వీటి ఖరీదు అన్నీ చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఆసక్తి గల వారికి. ముఖ్యంగా ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. పాట పాడుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించుకునే వాళ్ళకైనా స్వరం వేరే విధంగా ఉంటుందన్నమాట. మరి నేను ఆ 2 క్లియర్గా ఇచ్చాను. అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమాం. ఇది పల్లవి అనమాట. అయితే ఒరిజినల్గా మొదాకరాత్త మోదకం అని స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ పాట రచన శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యుల వారు. సంగీతం కులదీప్ ఎంపై గారు. గానం చిరంజీవి సూర్యగాయత్రి, కులదీప్ ఎంపై గారు. రాగం ఇది హంసధ్వని రాగము, ప్యూర్ హంసధ్వని రాగం. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 29వ మేళకర్త ధీర శంకరాభరణ రాగం నుంచి పుట్టినది. హంసధ్వని రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సరిగ పదస అంటే ఆరోహణలో జాగ్రత్తగా గమనిస్తే మీరు సరిగా అంటే అక్కడ మా తీసాం, అక్కడ పనిస అంటే దా తీసాం, మాదా అనే 2 స్వరాలు తీసాం. మరి డిసెండింగ్ ఆర్డర్లో చూడండి. సానీప గరిస ద మా. ఈ మాదా ఈ లేని రాగం మనకి హంసధ్వని రాగం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగము అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, నీత్రి కాకల్ నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక తిస్రగతి తిస్ర నడక. ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే ఇక్కడ జతుల ప్రకారంగా చూడండి. ఇక్కడ తక్కిట్ట 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 అని. శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి.
ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. మరి పాటను పాడుకోబోయే ముందు మనం హంసధ్వని రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుందాం. అంటే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పని సా సాని పగరి సా, సరి గ పని సా సాని పగరి సా. లో పిచ్లో సాని పని సా, లో పిచ్లో పంచం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో సరి సా, తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి సా, గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ప ప ప గ గ రి 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 ని రి గ రి ని రి సా, రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి సా, గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ని ప ప గ గ రి 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 ని రి గ రి ని రి సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఫస్ట్ చరణం, సెకండ్ చరణం, థర్డ్ చరణం, ఫోర్త్ చరణం, ఫిఫ్త్ చరణం, మళ్ళీ మనకి ఫలశ్రుతి అని వస్తుంది. అన్నీ కూడా ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. ఇక్కడ చూడండి 2 ధృతములు, తక్కిట్ట 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 తక్కిట్ట. లాస్ట్ ధృతంలో తక్కిట్ట, ఇది ఘాత అంటారు. దీన్ని విసర్జితం అంటారు, లేదంటే ఈ చేయి తిప్పటాన్ని ఉసి అంటారు. ఇక్కడ 2 అక్షరములు చూడండి, తక్కిట్ట తక్కిట్ట తక్క ముదాక, అలా ప్రారంభించాలి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం, రిగా గగా గగారి సా సపాప సరి రి రి నిరి నిరి రి పా నిరి రిగా పరి రి నిర్రి సా, గగా గ పాప పాప ప పగా గ పాప ని సని స స సని పగా గరి రి ని రి గా రి ని రి సా,
రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి స గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ప ప ప గ గ రి 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 ని రి గ రి ని రి స. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం నేను ముందరే చెప్పాను మీకు, అన్ని చరణములు కూడా ఫస్ట్ చరణం లాగానే ప్రారంభమవుతాయి. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం గ గ గ ప ప ప ప ప ప ని పరి గ ప ప ప ప గ గ ప ప ని 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 సా ని గ ప ప స ని గ గ గ ప ని స స స స రి స ని ప స స స ని రి స ప ప ని ప రి రి ని రి గ రి ని రి స. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి స గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ని ప ప గ గ రి 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 ని రి గ రి ని రి స. మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం ఎలాగా ప్రారంభమవుతాయో ఇది కూడా అంతే. సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం ధరే తరోధరం వరం వరే భవక్త్రమక్షరం గ గ గ గ గ గ రి సా స ప ప సా స రి 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 ని రి ని రి ని రి ని రి రి గ ప రి రి ని రి స గ గ గ ప ప ప ప ప ప గ గ ప ప ని స ని స స స ప ప గ గ రి రి ని రి గ రి ని రి స రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి స గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ప ప ప గ గ రి 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 ని రి గ రి ని రి స. నాలుగో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒకటవ చరణం రెండవ చరణం మూడవ చరణం ఎలాగో ఇది కూడా అంతే. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప గ గ ప ప ప ప ప ప ని పరి గ ప ప ప ప గ గ ప ప ని 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 సా ని గ ప ప స ని గ ప గ ని ప సా స స స స స ని ప ని రి స ని రి స ప ప ని ప రి రి ని రి గ రి ని రి స రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి స గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ని ప ప గ గ రి 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 ని రి గ రి ని రి స. లాస్ట్ చరణం ఐదో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. మరి తాళం ఒకటో చరణం రెండో చరణం మూడో చరణం నాలుగో చరణం ఎలాగో ఇది కూడా అంతే అనమాట. నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూపమంత హీనమంతరాయ కృంతనం రి 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 సా స ప ప సా ని రి 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 ప రి 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 ప ని రి రి గ ప రి రి ని రి స గ ని ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని స స స ని ప గ గ రి రి ని రి గ రి ని రి స
రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గ రి ని రి సా గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ప ప ప గ గ రి 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 ని రి గ రి ని రి సా. ఫలశ్రుతిని పాడుకుంటున్నాం. ఇది కూడా తాళం ఫస్ట్ 5 చరణములు ఎలాగో ఇది కూడా అంతే అనమాట. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం నిపా గప గప గపప్ప నీ పరి గప పప నిగా గపప్ప ని 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 గా పసాసని గపా గని పసాస సరి సని పసాస సరి స పాప ని పరి రి ని రి గారి ని రి సా రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గారి ని రి సా గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ప ప ప గ గ రి 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 ని రి గారి ని రి సా రి గ 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 రి రి ని ని రి రి గ ని రి 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 ని రి గారి ని రి సా గ గ గ ప ప ప ప ప ప ప ప గ గ ప ప ని స ని ని స స ని ప ప గ గ రి 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 ని రి గారి ని రి సా ని స స ప ప ప గ గ రి 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 ని రి గారి ని రి సా రి ని రి గారి ని రి సా రి ని రి గారి ని రి సా. థ్యాంక్ యూ అండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, మీ అందరికీ తెలుసు అనమాట. ఎందుకంటే పాట అందరూ పాడేస్తారు, కానీ స్వరం అనేది స్వరజ్ఞానం ఉండేవాళ్ళు కాస్త రాసి పాడితే అది వస్తుంది. అయితే అలాంటి స్వరజ్ఞానులు చాలామంది ఉన్నారన్నమాట. వారందరూ వచ్చి మనకి యూట్యూబ్లో మరి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఓపెన్ చేసి ఇలాంటి పాటలు ఇస్తే రాబో తరాల వారికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం అనమాట. మరి నా వీడియోలు మీకు ఏ విధంగానే ఉపయోగపడితే తెలియని వారికి, ముఖ్యంగా తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లేదు. చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకు రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి నేను ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఈ ఛానల్లో, మన రెండో ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. మరి మీకు ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు అనమాట సెకండ్ ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.